ఉత్తరోత్తర మంచి గుణాలు నేర్పాలి అని చెప్పి భారతాన్ని రచించి ఇస్తే కవిత్రయం అనువదించి ఇచ్చింది. నీ ఇంట వేదం చదవడం నీకు రావాలి. ఒకవేళ వేదం చదవకపోతే కనీసం రామాయణం ఇంట్లో ఉండాలి. అది వేదోపబృంహణం. ఒక్క శ్లోకమైనా చదవాలి. రామాయణం చదవకపోతే భారతం చదవాలి, పంచమ వేదం. భారతం చదవకపోతే భాగవతమైనా చదవాలి. ఇంట్లో ఎన్ని బొమ్మలో ఉండొచ్చు, ఎన్నో సంబారాలు ఉండొచ్చు, బోలెడన్ని చీరలు ఉండొచ్చు, బోలెడన్ని బట్టలు ఉండొచ్చు, బోలెడన్ని నగలు ఉండొచ్చు. కానీ ఇంటికి వచ్చేటప్పటికీ యజమాని సంస్కారాన్ని చెప్పేది యజమాని యొక్క పుస్తకాలు. ఎన్ని పుస్తకాలున్నాయి, ఇన్ని పుస్తకాలు చదివాడు ఆయన, ఒక జ్ఞాన భాండాగారం. ఎన్ని విషయాలు చెప్పగలడు, ఎన్ని పుస్తకాలు చదివాడు. ఆయన ఇంటికి వెళ్ళి పలకరించి అలా అడగగలిగిన వాడు ఎవరైనా దొరికితే ఆయన ఎన్ని మాట్లాడతాడో, ఎన్ని పుస్తకాలు చూపిస్తాడో, ఎన్ని పంచుకుంటాడో. కాబట్టి అలా